స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పౌర సరఫరా శాఖలో సరికొత్త ప్రయోగం, స్మార్ట్ రైస్ కార్డు పంపిణీ. చంద్రశేఖరపురం గిరిజన కాలనీ నందు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాల తయారీ ప్రత్యేకత. శిశుశాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాయని వినాయకుని మట్టి విగ్రహాలు పంపిణీ. నాపై పని కట్టుకొని ఒకటే పాఠముగా దుష్ప్రచారం చేస్తున్న ఛానళ్లకు సవాల్. మహిళా సంక్షేమానికి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. బ్రహ్మోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు, జిల్లా కలెక్టర్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలనలో పారదర్శకత కోసం పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఆలోచన చేసి ఆగస్టు 25 అంటే నేటి నుంచి రాష్ట్రంలో 3 విడతలుగా పంపిణీ శ్రీకారం చుట్టారు. ఇందులో మొదటి విడతలో భాగంగా మన నెల్లూరు జిల్లాలో ఉదయం నుంచి స్మార్ట్ కార్డ్స్ పంపిణీ మొదలైంది. అలాగే అనంతసాగరం మండలంలోని సోమశిల గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీని ప్రారంభించారు మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ ఉప్పల విజయ్ కుమార్ గారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సరికొత్త స్మార్ట్ రేషన్ కార్డు వలన అవినీతికి తావులేని విధంగా రూపొందించడం జరిగిందని తెలిపారు. సరే సార్, ఇచ్చి దాని గురించి చెప్పండి కొద్దిగా. ఇది ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నాను. రేషన్ కార్డు బదులు ఇది ఇస్తున్నారు, స్మార్ట్ కార్డు. ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకోకపోతేనే మనకి రేపు దేనికైనా మనకి అన్నిటికీ నిత్యావసర వస్తువులు పెద్ద కార్డులో స్మాల్ మాట. ఈరోజు పోతిరెడ్డిపాలెం చంద్రశేఖరపురం గిరిజన కాలనీ నందు స్మార్ట్ కార్డ్స్ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా తిరుమల అశోక్ రెడ్డి, ఎద్దనపూడి నాగరాజు, ఎంపీటీసీ వెన్నెపూస ఓబుల్ రెడ్డి, గ్రామ కమిటీ ఉపాధ్యాయులు ఎలపాక ప్రసాద్, బూత్ కన్వీనర్ వల్లం నరసింహ, టీడీపీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా సచివాలయం సిబ్బంది, గ్రామం ప్రజలు పాల్గొన్నారు. ఈ స్మార్ట్ కార్డ్స్ గురించి ఎద్దులపూడి నాగరాజు గారు మాట్లాడుతూ వివరించారు. పక్కన పెట్టిన ఓటీపీ స్పేస్ రావట్లేదు. వేరే పెట్టుకున్నాం గోరింటకు పడమన్నట్టు ఇంకో వేలు పెట్టు. ముందు కూర్చుంటారా వడపర్తి లక్ష్మి నేను తీసుకెళ్ళి ఓకే. అందరికి ఇస్తారమ్మా, రండి సార్.
నీళ్ళది బోరు క్లీన్ చేశారు నేను నా చెప్పా ఇవ్వకి చెప్పాను చూడండి ఈ రోజు రేపు చూడండి వాళ్ళు అట్టే కానీ వస్తున్న నీళ్ళు బోరు మార్కెట్ ఆపేసి కోర్టు సుభాష్ని ఈ గారు ఉన్నా ఇటు రండమ్మా ఏమో వెనకుంది వరుస కానీ పెసదా కంప్రెషన్ పెట్టారు కదా మాయ్ నీళ్ళు సంగతి ఏంటి వస్తున్నాయా నిన్న కంప్రెషన్ వడ్డే లక్ష్మి మనం వెనక్కి అయిపోయిందా మీద వెనక్కి రా వడ్డే లక్ష్మమ్మ ఏళ్ళు పెట్టమ్మా వెనకెళ్ళమ్మా కోట్లూరు సుభాష్కి ఒక రండి లక్ష్మమ్మ ఎల్లంపల్లి విజయలక్ష్మి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలు తయారీ ప్రత్యేకత. చిన్న కుమార్ వీధి మెయిన్ రోడ్ జంక్షన్లో గణేశ్వరుడికి మట్టి విగ్రహాల తయారీ నైపుణ్యత గలవారు దేవవరపు పంచముఖేశ్వర స్వామి, దేవవరపు సన్యాసిరావు, దేవరపు ప్రసాదరావు, దేవరపు సోమశేఖరరావు, దేవరపు మహేశ్వరరావు, అమలాపురం నాని. సాలూరులో చిన్న కుమ్మరి వీధిలో గణేష్ మట్టి విగ్రహాలు తయారు చేయడంలో నైపుణ్యత గలవారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాన్ని పూజించాలని, మట్టి విగ్రహాలను తయారు చేయించడానికి కూడా ప్రజలు మక్కువ చూపిస్తున్నట్లుగా తెలిపారు. సాలూరు గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా తయారీదారులు అపురూపంగా వినాయకుని మట్టి విగ్రహాలు పొల్యూషన్ సమస్యలు రాకుండా తీర్చిదిద్దుతున్నారు. చెరువులు కలుషితం అవ్వకుండా ఈ మట్టితో చేసిన తయారీ గణేషుని విగ్రహాలే వాడుతున్నట్లుగా తెలిపారు. నమస్తే అండి, మాది సాలూరు పార్వతీపురం మన్యం జిల్లా. సాలూరులో మట్టి విగ్రహాలు తయారు చేసే తరతరాల నుంచి మా తాతలు, మా తండ్రి, నేను అందరం బొమ్మలు చేసి బతుకుతున్నామండి. మట్టి విగ్రహం అందులో ప్లస్ వాటర్ పెయింటింగ్ వేయడం వల్ల కాలుష్యం బాగుంటుందని మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నాం. మీరు ఏ మోడల్ ఫోటో తీసుకొచ్చి ఏ వినాయకుడిని ఏ రూపంలో చేయమన్నా ఆ రూపంలో చేసి భగవంతుడు ఆ శక్తిని మాకు ఇచ్చారు. అందరూ కూడా మట్టి విగ్రహాన్ని దించేసి మట్టి విగ్రహాన్ని చక్కగా నీటిలో ననిపితే కరిగిపోతే మనం చేసే పూజలు పునస్కారాలకి ఫలితం కూడా దక్కుతుంది. నెక్స్ట్ ఏంటంటే మట్టి విగ్రహం పీఓపి మాత్రం అంటే నేను అనకూడదు, పీఓపి మాత్రం తగ్గించుకుంటే మంచిది. పూజ ఫలితాలకి మట్టి అండ్ బంగారం, వెండి వాటితో చేయాలి కాబట్టి మట్టికి ప్రాధాన్యం ఇవ్వాలి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో శిశుశాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి వినాయకుని మట్టి విగ్రహములను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఆవిడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందంటూ తెలిపారు. పర్యావరణం కాపాడుకుందాం, మట్టి విగ్రహాలతోనే పూజలు చేద్దామంటూ ప్రజలకు తెలిపారు. ప్రజలకు మట్టి వినాయకుడు విగ్రహాలను ప్రతి సంవత్సరం కూడా పంచుతున్నామని ఆవిడ తెలిపారు. మీరు కొద్దిగా వెనక్కి తీసుకున్న వాళ్ళు కనిపించాలి కదమ్మా, తీసుకున్న వాళ్ళు కనిపించాలి కదమ్మా.
ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా సౌభాగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత సంవత్సరం లేకపోయాం. విజయవాడ వరదలతో ముంచెత్తేసిన సంగతి మీ అందరికీ తెలుసు. అక్కడే ఒక 15 రోజులు ఉండిపోవడం వల్ల ముఖ్యమంత్రి గారు కూడా ఇంటికి వెళ్లకుండా ఉండిపోవడం వల్ల ఆ రోజు అక్కడ జనాలతోనే విజయవాడలో చేసుకున్నాం. గత 15 సంవత్సరాలుగా ప్రతి వినాయక చవితి ముందు మొత్తం మా తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా నిలబడి మట్టి ప్రమిదల్ని మట్టి వినాయకుల్ని అందరికీ ఇచ్చి అందరి దగ్గర ఆశీస్సులు తీసుకోవడం మాకు ప్రతి సంవత్సరం అలవాటు. మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదామనే ఒక నినాదంతో ప్రతి సంవత్సరం మట్టి వినాయకుల్ని ప్రజలందరూ కూడా ఇస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా అలాగే ఇచ్చి అందరి దగ్గర ఆశీస్సులు తీసుకోవడానికి, అందరూ కూడా క్షేమంగా పూజ చేసుకోవడానికి ఈ సంవత్సరం కూడా ఇచ్చాం. అదే కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరిపించడానికి వచ్చాం. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాపై పని కట్టుకునే ఒకటే పాఠముగా దుష్ప్రచారం చేస్తున్న ఛానల్కు సవాల్ విసురుతున్నా, సాక్ష్యాలతో నిరూపించాలంటూ, లేకుంటే పరువు నష్ట దావా వేస్తానంటూ ఆగ్రహించారు. ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు నన్ను నమ్మి ఎంత బాధ్యతల్ని పదవిని ఇచ్చారు. కొంతమంది వక్ర బుద్ధితో ఆలోచనలు పెట్టుకుని సైకో జగన్ వర్గాలు నాపై అపనిందలు చల్లుతున్నారు. ప్రజలకి తెలుసు ఎవరేం చేస్తున్నారనేది గమనిస్తున్నారు. ప్రజలకు మించిన నాయకులు లేరు, వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు బుద్ధి చెప్పారు, అయినా వక్ర బుద్ధి పోనిచ్చుకోకుండా ఇంకా చెలరేగుతున్నారు. మళ్లీ బుద్ధి చెప్పే సమయం ఆసనమైంది కనుక ప్రజలే మళ్లీ సమాధానం చెప్తారంటూ అనవసరమైన మాటలు నిందలు నాపై వేస్తున్నారని సాలూరు నియోజకవర్గం ప్రజలు ఇప్పటి వరకు ఏ విషయంలో సమస్య లేకుండా పరిపాలన విజయవంతంగా చేస్తున్నామని తెలిపారు. తెలుసుకురా, నిజాలు తెలుసుకొని సాక్ష్యాలు ఉంటే అడగండి, నేను సమాధానం చెప్తాను. ఒక సంవత్సర కాలంలో క్రమశిక్షణతో నా కార్యకర్తలతో నా లీడర్స్తో మేము పనిచేసుకుంటూ వెళ్తుంటే మా పనితనం చూసి మీకు కడుపు మండి కళ్ళు పుట్టి మీరు ఇష్టానుసారంగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తారా? ఏంటి అసలు మేము చేసిన తప్పేంటి అంటే ఇష్టానుసారంగా అసలు సాక్ష్యాలు లేకుండా ఆధారాలు లేకుండా పూర్తిగా నన్ను బజారు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో మీ సోదరులు మీరందరూ చెప్పండి. ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఎవరిని ఒక మాట అంటే మీరు ఎప్పుడైనా చూసారా? ఎవరైనా చెప్పడం మీరు చూసారా? మీరు ఎప్పుడు ఎవరు కలవడానికి వచ్చినా నేను అందుబాటులో ఉంటాను. నా ప్రజలు కలవడానికి వచ్చిన అందుబాటులో ఉంటాను, నా కార్యకర్తలు కలవడానికి వచ్చిన అందుబాటులో ఉంటాను, నా నాయకులు కలవడానికి వచ్చిన అందుబాటులో ఉంటాను. అట్లాంటిది ఎంత దారుణంగా నా మీద నిందలేస్తే చూపించినటువంటి ఎన్టీవీకి నేను ఆ విషయం చెప్పాలంటే చాలా బాధపడ్డాను. ఒక గిరిజన మహిళని, బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు మీకు తెలుసు. మా నాన్నగారు నేను పుట్టిన ఆయన ఎమ్మెల్యే తర్వాత రాజకీయాలు కూడా మానేశారు. మేము ఇంట్లో ఉంటుండగా నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారిని చూసి ఆయన నా హీరో, ఆయన చూసి ప్యాషన్ నాకు 10 మందికి సేవ చేయాలని రాజకీయాలకు వచ్చిన తర్వాత నా కుటుంబ ప్రోత్సాహంతో నేను ముందుకెళ్తున్నాను. ఒక కార్యకర్తగా ఉన్న నాకు ఈరోజు మంత్రి స్థాయి ఇచ్చారు అంటే నా కార్యకర్తల అండాదండ మా నాయకుడు చంద్రబాబు నాయుడు. ఒక గిరిజన మహిళ చేసినటువంటి సేవలు మీరు గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ ఇదే నిజంగా ఇంకొక ఇంజనీరో లేకపోతే ఇంకొకరు ఎవరో దొరికితే ఆ శాఖ మంత్రి మీద మీరు మాట్లాడగలరా? మీకు ధైర్యం ఉందా? మీకు దమ్ముందా? అంటే ఒక గిరిజన మహిళను కాబట్టి ఒక డబ్బులే. మహిళా సాధికారత శ్రీశక్తితో సాకారం. కోవూరులో వేడుకగా శ్రీశక్తి విజయోత్సవ సభ. భారీగా తరలివచ్చిన మహిళా గణం కిక్కిరేసిన సభా ప్రాంగణం. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ నినాదాలు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఎంఎస్ఎంఈ కంపెనీల ఏర్పాటుకు సహకరిస్తా. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేతిలో కోవూరు నియోజకవర్గ పదిలం. ఎంపీ మన ఇంటి పెద్దన్న సీఎం చంద్రబాబు. ఆస్తిలో సమాన హక్కు కల్పించిన చరిత్ర మనది. తాత ఎన్టీఆర్ భావజాలాలను ముందుకు తీసుకెళ్తున్నారు లోకేష్ ఎమ్మెల్యే. మన నందమూరి తారక రామారావు గారు మన పార్టీ స్థాపకులు. అదేవిధంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి మహిళలు కూడా చదవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఎప్పుడో 40 సంవత్సరాల క్రితమే శ్రీకారం చుట్టిన నందమూరి తారక రామారావు గారి అండతో ఈరోజు ఈ పార్టీని చంద్రబాబు నాయుడు
ముందుకు తీసుకొస్తున్నారు. దానికి తోడు మన లోకేష్ బాబు గారు అదే ఆ రోజు తన తాత స్థాపించిన మహిళా యూనివర్సిటీ మహిళలకి ఎంత ముఖ్యమో ఈ రోజు కూడా ఈ స్త్రీ శక్తి అనేది ఆయన ఆలోచనలో నుంచి పుట్టుకు వచ్చిన పథకమే స్త్రీ శక్తి. ఈరోజు మనం ఎలక్షన్ ముందు ఎన్నో మాటలు చెప్పుకున్నాం. ఇవి చాలా మంది ఇవి తీర్తాయా లేదా అని అనుకున్నారు. కానీ మనం అధికారంలోకి రాగానే చెప్పిన విధానంగా 1వ తేదీ కల్లా అవ్వాతాతలకి 3,000 నుంచి 4,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది. మహిళలకి దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మత్స్యకార వేట నిషేధ 7లో మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా తల్లికి వందనం, ఒక బిడ్డుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి ఇంట్లో తల్లి బిడ్డ ఎంతో సంతోషంగా ఉన్నారు. 4 ఉన్న ఊర్లు కూడా ఉన్నాయి. ఆ 4 కూడా ఇవ్వడం జరిగింది. జిల్లాలో 10 లక్షల మహిళలు ఫ్రీ బస్ సర్వీసు వాడుకున్నారు. దాని మూలాన దాదాపు 4 కోట్లు గవర్నమెంట్కి ఖర్చు. కానీ ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట ప్రకారం దాన్ని ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు. అంటే మీ అందరికీ తెలుసు, తల్లికి వందనం. ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఇంట్లో కూడా ఆ రోజులందరికీ కూడా ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం అనేది 13,000 వాళ్ళ అకౌంట్కి ఇవ్వడం. తర్వాత పెన్షన్ 1వ తేదీ పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నారు. అది కూడా 4,000. 4,000 అనేది ఒక ఇల్లు ఖచ్చితంగా జరుగుబాటు. సో 4,000 అనేది దాదాపు మీరు ఇంతకుముందు గవర్నమెంట్లో చూస్తే ప్రతి సంవత్సరం 250 లెక్కన అది 3,000 తీసుకొచ్చారు. ఒకటే చెప్పిన మాట ప్రకారం ఆ 4,000 అనేది ఖచ్చితంగా నిలబడి ఆ మాట మీదనే 1వ తేదీ ప్రతి ఇంటికి కూడా 4,000 అనేది చేరుతుంది. 3 సిలిండర్లు ఉచిత సిలిండర్, అది కూడా మహిళలు. మీ అందరికీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా అది కూడా మహిళలకి ఒక మంచి మనం గవర్నమెంట్ చేసే మంచి పని అదొకటి. అట్నే పొదుపు సంఘాలు కానీ వీళ్ళకి కూడా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు చేయడం కానీ, ఎన్ని ఇబ్బందులున్నా అతను మాట మీద ముందుకు తీసుకుపోతున్నారు. మహిళా శక్తి అనేది ఈరోజు మీ ముందే ఒక మహిళకి కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఇవ్వడం ప్రశాంత్ రెడ్డికి, అది కూడా ఒక శక్తి. ఈరోజు మీ ముందుంది. ఎప్పుడు కూడా కోవూరుకి ఏం చేయాలా, మహిళలకు ఏం చేయాలా, అభివృద్ధి ఏం చేస్తే మనం మంచి చేసిన వాళ్ళం అవుతాము అని ఎప్పుడు కూడా మనసులో ఆ స్త్రీల మీద ఉండే ప్రేమ కానీ అభిమానం కానీ మీ అందరూ ముందుండే మీ ఎమ్మెల్యే ప్రతిరోజు కూడా ఆలోచన ఎప్పుడు కూడా స్త్రీలకు ఏం చేయాలా అనే ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతుంది. ఇది కూడా మన ముఖ్యమంత్రులు ఈ టికెట్ ఇవ్వడం, స్త్రీకి ఇవ్వడం, మంచి స్త్రీకి ఈ శక్తి అనేది ఈ రూపంలో కూడా మనకి చూపించారు. మీ అందరూ పుణ్యాన వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కాణిపాకం ఆలయ ఈవో కార్యాలయంలోని సమావేశ మందిరంలోని శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడిల్,
ఈవో పెంచుల కిషోర్, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌర సరఫరా శాఖలో సరికొత్త ప్రయోగం, స్మార్ట్ రైస్ కార్డు పంపిణీ. చంద్రశేఖరపురం గిరిజన కాలనీ నందు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాల తయారీ ప్రత్యేకత. శిశుశాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాయని వినాయకుని మట్టి విగ్రహాలు పంపిణీ. నాపై పని కట్టుకొని ఒకటే పాఠముగా దుష్ప్రచారం చేస్తున్న ఛానళ్లకు సవాల్. మహిళా సంక్షేమానికి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. బ్రహ్మోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు, జిల్లా కలెక్టర్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.